ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధులతో ఒకటైన మధుమేహ వ్యాధిపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి నివారణ సూత్రాలను పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు. ప్రతి ఏటా నవంబర్ 14న నిర్వహించే ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రజలకు మధుమేహ వ్యాధిపై పూర్తి అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం అత్యంత అవసరమని సూచించారు. ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది. అది ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవ్వటం వల్ల, అంటే టైప్ 1 డయాబెటీస్ అంటాం, లేదా ఇన్సులిన్ యాక్షన్ సరిగ్గా లేకపోవటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డయాబెటీస్ ని టైప్ 2 డయాబెటీస్ అని అంటాం. మా చైర్మన్ గారు ప్రతాప్ శ్రీరెడ్డి గారు ఎప్పుడు మనకి చెప్పే ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, రాబోయే రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అనేది, మోర్టాలిటీ అనేది చాలా పెరగడం జరగబోతుంది. సో దాంట్లో డయాబెటిక్ కేసెస్ అనేది, ఇన్సిడెంట్స్ పెరగడం అనేది మనకి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. దాంట్లో పబ్లిక్లో మేజర్గా అందరికి అవేర్నెస్ అనేది రావాలని కోరుకుంటున్నాం. ఆ అవేర్నెస్ దీంతోనే ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ డేలో మెయిన్ థీమ్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏవైతే మనకి ముందు కంటే ఇప్పుడు త్వరగా తక్కువ వయసులోనే అందరికి డయాబెటిక్ రావడం జరుగుతుంది. సో మన డాక్టర్స్ ఇద్దరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవగాహన, ఎందుకంటే డయాబెటిక్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వివరంగా చెప్తారు.